కాదురా పరా ఏమిరా తిక్కబట్టిన ఆడ కోత వేస్తంటే ఒత్తివే ఉరికెత్తి నవ్వుతా ఉండవు. ఏమి నీకేం వినపడతా నేను చెప్పేది. నీకే మాట్లాడతాను ఇది. అయ్యో ఈయనకేం మెంటలేం పట్టిందే, నేనేం చేసేదా భగవంతుడా. కోత వేసినా ఈయన పాడదు, ఈయనకేం చెప్పినా ఈయన పాడదు. రా నీకేం పాడదు. ఆ పిలిచినే ఉరికెత్తుడికి వచ్చి కూర్చున్నావు, వినపడలేదా నీకు? నాకు తలకాయ తిక్కగా ఉందిరా. ఏమి తిక్కలుగా ఉంది. అన్నం ఆకలి కాదు, ఏటికన్నా పాపిద్ది కాదు, పనుకుంటే నిద్ర రాదు. ఏం చేయాలో ఏమో నాకు అర్థం కాలేదు. ఏంటికా అట్లా జరిగింది? నాది ఓ పాజిటివ్, నీది బి పాజిటివ్. నీ రక్తం ఎక్కించినప్పటి నుంచి నాకు ఇట్లా తికమకలుగా ఉందిరా. అవునా? అయ్యో నా రక్తం ఎక్కించి నీకు ఎట్లా అయిపోయిందా? అన్నం ఆకలి కాదు, నిద్ర రాదు, ఏం చేసేకి లేదు. ఇప్పుడు ఎట్లా చేస్తావురా? ఎట్లా చేయాలో నీకు ఇష్టపడిందిరా. నేను చెప్పినా నాది వద్దురా అంటే ఎక్కి అంటివి. నా మాట ఇంటివేరా నువ్వు? చిక్కగా నీది ఎక్కించుకుంటున్నా, లేకపోతే ఎక్కించుకోను. నాది ఎక్కించుకొని నీ పరిస్థితి ఎట్లా అయిపోయింది? ఏదో జ్వరం వచ్చినట్టు అవుతుంది, ఏదో కయాలుగా ఉంది. అవునా? మరి నీ పాదుకలు ఎంత పని పడింది? ఏమిరా? నాకు తికమకలు పట్టిపోయింది లేరా. ఏమి నాకు ఈల్చిన లెక్క వాడు నాకు ఈల్చింటే నేనే వానికి ఇచ్చిన లెక్క. అయ్యో ఇంకోడు వదిలేసింటే వాడు వద్దు లెక్క నాకు ఈల్చిండే, వానికి నేను ఇచ్చిన. ఇదంతా చాలా తికమకలుగా ఉంది. లాస్ట్కి నీ రక్తం ఎక్కించుకొని నేను ఏం గతి పడతానో ఏమో కానీ చాలా కయాలుగా ఉంది. మొన్న వాడ రోడ్డు దాటుతుంటే రొంత బస్సు గుద్దేసు. అయ్యో అట్లా అయిపోయింది. ధర్మారం పోయింటే రైలు గేట్ దాటుతుంటే వచ్చి రైలు గుద్దేసేది. అదే అట్లా తప్పించుకుంటే ఎవడొచ్చి పీక్కొనే పక్కకు పీక్కొనే, లేకపోతే వెళ్ళిపోదు గుద్దేసు. అంటే నా రక్తం ఎక్కించినప్పుడు నీ మైండ్ సరిలేదు. నీ రక్తం ఎక్కించినప్పటి నుంచి నాకు ఒకటే శరీరం మూసుకున్నట్టు మూసుకుందిరా. మొన్న నీ పెన్నా కూడా చెప్పి ఎవరికి 10,000 ఇచ్చింటే 20,000 ఇచ్చినావు. 20,000 ఇచ్చినా ఎంత ఇచ్చినానో ఏమో నాకే వెళ్ళే. మొన్న ఎవరో ఈ గోసాయ వాడు వచ్చింటే వానికి 5,000 రూపాయలు కట్టించినానంట. నాకు తెలీదు, వాడు పక్కన వాళ్ళు అంటే నాకు అర్థమవుతుంది. 5,000 రూపాయలు కట్టించినానంట ఊర్లే గోసాయి గానికి. ఏదో ₹2 ఇచ్చేవానికి. అంటే నా రక్తం ఎక్కించినప్పుడు నీ పరిస్థితి అంతా అయోమయంగా అయిపోయింది. ఏం చేయ, నేను ఉండను ఎక్కడ పడి దేశాలంటే వెళ్ళిపోతాను ఏమో నాకే అర్థం కాదు. ఎంత పని చేతివిరా నువ్వు. సరేలే కానీ డాక్టర్ దాకా పోయి మళ్ళీ ఇరుగుడు మంచిదని తిప్పిస్తా పారా. నేను ఇంకా ఇరుగుడు వస్తుందిరే. మరి అంతా కలిసిపోయింది రక్తంలో, ఇంకేమైతుందో ఏం కథ. అయ్యో ఇంకేడవుతా రైలు గుద్దేల్చిందేనేమో. వద్దులేరా, ఏందో ఎడన పోయి నేను చూపిస్తాను. పాప పుణ్యం కట్టుకుంటాను, పొరపాటు అయింది. ఎంత పని అయిపోయింది. అది తీసేపించి ఏరియా ఎక్కిస్తాలే. మళ్ళా చంపేకే రగత ఎక్కిస్తే మళ్ళీ చంపుతానని ఏం చేస్తావునప్పా. నిన్ను నమ్మేయలేదు. నా కథ అయిపోయింది, మించిపోయింది. వద్దంటావా? మించిపోయింది. ఇంట్లో ఉండే లెక్క అంతా కూడా అయిపోయింది. ఏంది లేదు. శనిక్కాయలు వేసేసిన ఎవరికి ఎవరికేసిండేది మంచికి లేదు. ఆ వదిలేసిండేవాడు వాడు నాకు గీల్చింటే నేనే వానికి ఇచ్చేది. అంటే నా రగతం ఇంత పని చేసింది నీకు. నీ రగతం వద్దురా అంటే ఏం చేస్తావురా? వద్దురా అంటే నీకు చెట్టు కాదంటే ఎక్కించుకొని నన్ను గబ్బులు లేపి నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. ఎవరో గుడి కట్టిల్లని వస్తే వాళ్ళకు వాళ్ళు 1000 పదార్థాలు అడిగితే నేను 10,000 పదార్థాలు ఇచ్చిన. తికమకలు పట్టిపోయింది నాకు. వస్తుందిరా, నాకు పానం పోతుంది. ఎంత కాల్చింటే అంత చేసినావు. నేనేం ఇంట్లో ఉండే పని లేదు. దేశాలంటే వెళ్ళిపోవాల్సిందే. తెక్కువనే కదా బట్టలన్నీ చింపేసుకొని ఎక్కడ వెళ్ళిపోవాల్సిందే. వద్దులేరా, మంచి పని చేపిస్తాను సరే. నాది ఏ పాజిటివ్, నీది బి పాజిటివ్. నీ రక్తం నాకు ఎక్కించుకొని ఎంత అవసరాలు అంటే అంత అవసరాలు పడుతుందా. వద్దులేరా, ఈసారి పిలిచిపోయి మంచి రక్తం ఎక్కిస్తాపా. మంచి రక్తం ఎక్కిస్తావు. నాది ఏ పాజిటివ్ తిక్కాలి కదా నీకు. అవసరాలు పడతా. ఏమైతుందో నీకు. పిల్లికి ఏదో అంటారే, ఎలక్ చిల్లాటకం, పిల్లికి చిల్లాటకం అయితే ఎలక్ ఇది అంటారు చూడు. అంటే పిల్లికి పానం పోతుంటే ఎలక్ చిల్లాటం అట్లా అయిపోయింది నీ కథ. నాకు పానం పోతుంటే నీకు చిల్లాటకం అయిపోయింది. అంటే నన్ను నమ్మవంటే నువ్వు నవ్వుతాండావంటే, నా బాధలు చూసి నువ్వు నవ్వుతాండావంటే ఇంక అర్థం చేసుకో. ఏమో స్నేహితులు అన్నీ ఎక్కిద్దిరా. ఎక్కించినప్పటి నుంచి నాకు తిక్కబట్టిపోయింది. నన్ను ఏదో ఒకటి చేసి పిలిచకపోయి నాకు ఏదో ఒకటి గట్టి పట్టించు. కలిసిపోయి మరసంగా మంచి రకం ఎక్కిస్తున్నా. ఏదన్నా చెయ్యి.
ఎట్లా లేరా నమ్మినాను, దేశాలంటే బాగోకుండా చేయి, దేశాలంటే పనియకుండా నీ మర్యాద కాపాడుతాను. స్నేహితుడు అని ఏదో బాధపడతానని ఎక్కిత్తి అదే రగతము ఇట్లా అయిపోయిన పాపము నేనే నా తప్పు సర్దిద్ది నిన్ను బాగు చేపించి మంచి అట్లా హాస్పిటల్ తీసుకుపోయి ఎంతనా డబ్బులు ఖర్చు కానీ నిన్ను బాగు చేపిస్తారా? ఎందుకంటే రెండు ఇబ్బంది పడద్దు, ఏదో పొరపాటు అయిపోయింది. గడ్డకేరా సరేలే దేశాలంటే వెళ్ళిపోతాను. వద్దులే పాత అంత పని వద్దు. పెన్నా పిల్లలు ఉన్నారు, మళ్ళీ నాకు ఆ చెట్ట పేరు మరసాలు చూపిస్తాలే అందుకే ఖచ్చితంగా.